మీ ఈ జర్నీలో తక్కువ టైంలో ఎక్కువ సినిమాలు చేశారు మీరు. సరే, అంటే నాకు తెలిసి ఇన్నాళ్లలో అంత ఫాస్టెస్ట్ పేస్లో సినిమాలు చేసిన మ్యూజిక్ డైరెక్టర్ మీరు ఒక్కరే అనుకుంటాను. అంతే అంతే. ఈ ఈ జర్నీలో మీకు మీ ఎక్స్పీరియన్సెస్ చెప్పమంటే ఒక సంగీత దర్శకుడిగా ఏం చెప్తారండి? చాలా ఉన్నాయి. మెయిన్లీ గ్రాఫ్ అలా వెళ్ళి వచ్చి మళ్ళీ వెళ్ళి అలాగవుతూ అయింది. సో ప్రతి మూవీ హిట్ అవ్వాలని కోరుకుంటాం. సో అదే ఎఫర్ట్ పెట్టాను. సో సమ్ మూవీస్ డిడ్ రియల్లీ గుడ్, కొన్ని మూవీస్ దే డిడ్ంట్ డూ దట్ వెల్. సో చాలా లైఫ్ నేర్చుకున్నాను. దట్ పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి, యూనో, బికాస్ సక్సెస్ ఫెయిల్యూర్ టెంపరీ. కాబట్టి కాదు, మన పని మనం చేసుకుని వెళ్ళిపోతాం, అది ఓకే. బట్ మీరు ఇందాకలో గ్రాఫ్ చూపించారు నాకు ఇలాగని. అవును, ఇలా పర్వాలేదు. అవును, ఇలా వచ్చినప్పుడే తేడా కదా. మళ్ళీ ఇలా లేవడానికి చాలా నిగ్రహం ఉండాలి. నిగ్రహం ఉండాలా? అంతే, నిగ్రహం ఉండాలి. అంతేనా? అంతే సార్. మీరు ఏ సినిమా టైంలో అవన్నీ ఫేస్ చేస్తారండి బేసిక్ గా? అంటే మధ్య మధ్యలో అలా అవుతూ వచ్చిందండి. కానీ నా నుంచి ఎప్పుడు హిట్స్ మాత్రం అంటే ప్యారలల్ గా అవి కూడా అయ్యేవి. సో దట్స్ హౌ ఐ సర్వైవ్డ్. ఫర్ ఎగ్జాంపుల్ కిస్ అనే మూవీ ఫస్ట్ చేశాను, పోయింది. ఐ డోంట్ నో హౌ టు మార్కెట్ మై సెల్ఫ్. వైజాగ్ వెళ్ళిపోయాను. మళ్ళీ క్షణంకి పిలిచారు. క్షణం గుంటూరు టాకీస్ బాగా హిట్ అయ్యాయి. అండ్ లిటరల్ గా మంచి బ్రేక్ ఇచ్చింది. ఎస్పెషలీ క్షణం నాకు, అందరికి, శేష్కి, అందరికి. దాని తర్వాత సుమంత్ గారిది నరుడా డోనరుడా అని సినిమా చేశాను. దాంట్లో చాలా ఎఫర్ట్ పెట్టాను. అది డైరెక్టర్ కూడా మలిక్రమ్, డీజేటీలు 2 డైరెక్టర్, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్. చాలా నమ్మకం పెట్టుకున్నాను ఆల్బమ్ పైన, పోయింది. సో దాంతో నేను చాలా డిప్రెస్ అయిపోయాను 1 year. అరే ఏంట్రా అని చెప్పి. రెస్పెక్ట్ ఇచ్చింది టెక్నీషియన్స్ నుంచి, రెస్పెక్ట్ వచ్చింది. బట్ వాట్ హ్యాపెన్ వాజ్, అనుకున్నది అవ్వకపోతే ఎలా ఉంటుందో అన్న టేస్ట్ కూడా తెలిసింది. సో అప్పటి నుంచి నేను ఎక్కువ హోప్స్ దేని మీద పెట్టుకోలేదు. ఐ స్టార్టెడ్ టేకింగ్ అప్ మోర్ ఫిల్మ్స్. ఇండస్ట్రీలో ప్రెషర్ అర్థం చేసుకోవడానికి అసలు ఎలా ఉంటుంది. ప్యారలల్ గా ఒక 4-5 ఫిల్మ్స్ చేస్తే అలాని. సో అట్ వన్ గివెన్ పాయింట్ ఆఫ్ టైం 11 ఫిల్మ్స్ చేస్తున్నాను ప్యారలల్ గా. రిలీజ్ టైం చాలా డిఫరెన్స్ వచ్చింది, 1-2 years డిఫరెన్స్. బట్ ప్యారలల్ గా అన్ని అయ్యాయి. కృష్ణ ఇండస్ట్రీ, ఇలా గూఢచారి, ఇలాగా గరుడవేగా. సో బ్యాక్ టు బ్యాక్ ఇవన్నీ అయ్యాయి. సో ఈ హోల్ టైంలో ఏంటంటే కొన్ని మూవీస్ పోయాయి, కొన్ని మూవీస్ హిట్ అయ్యాయి. దాని తర్వాత ఏది ఆడియో హిట్ అవుతుంది అనుకున్నానో అందులో బ్యాక్గ్రౌండ్ స్కోర్ హిట్ అయింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అనుకుంటే అది ఆడియో బాగా వెళ్ళింది, లైక్ కృష్ణ ఇండస్ట్రీ ఇలా. సో ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే యూనో, అండ్ బీజిఎమ్స్ ఎక్కువ నాకు హిట్ అవడం వల్ల కొంచెం ఆ టైప్ కాస్ట్ అయింది. సో అది నిలదొక్కొని సాగిస్తున్నాను. మేజర్ డీజేటీలు తోటి ఇట్ చేంజ్ క్వైట్ అ బిట్. అంటే ఎందుకంటే కెరీర్కి వెళ్ళిపోయింది. ఎస్ సార్. సో ఆల్రౌండ్ టెక్నీషియన్ గా ఇక్కడ ఉండడం అన్నది నాకు చాలా చాలా ఇంపార్టెంట్. నేను అన్ని వదులుకొని వచ్చింది ఒక ఆల్రౌండ్ టెక్నీషియన్ గా ఉండడానికి. ఏ జానర్ అయినా, ఎలాంటి స్టైల్ అయినా, ఏదైనా నేను చేయగలుగుతాను. ఆ కాన్ఫిడెన్స్ నాకుంది. ఎనీథింగ్ అండర్ ద సన్. మీకున్నది ఆ కాన్ఫిడెన్స్ అందరికి క్రియేట్ అయింది అనిపించింది మీకు ఇండస్ట్రీలో? ఎస్, భైరవం తోటి అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇట్స్ లైక్ కమర్షియల్, సాలిడ్ కమర్షియల్ మాస్ ఎలిమెంట్స్ ఉన్న ఫిల్మ్ కాబట్టి. సో సాంగ్స్ హిట్ అయ్యాయి, ఆల్బమ్ హిట్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ హెస్ కమ్ అవుట్ రియలీ గుడ్ అని చెప్పారు టీమ్ మొత్తం. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ వాళ్ళే ఫస్ట్ ఆడియన్స్ కదా. టీమ్ మొత్తం చెప్పనక్కర్లేదు. ఇప్పుడు మనం రిలీజ్ అయ్యి మన ఫంక్షన్ లో అన్ని ప్లే చేశారు కదా, అసలు దద్దరిల్లిపోయింది థియేటర్. థ్యాంక్ యూ సార్. పార్క్ హైత్ లో అసలు ఇట్ వాజ్ అనదర్ వరల్డ్. థ్యాంక్ యూ. అంటే సౌండ్ కి సంబంధించినంత వరకు అది కొత్త ప్రపంచంలాగా అనిపించింది. థ్యాంక్ యూ. అండ్ మీ డైరెక్టర్ విజయ్ కనక మేడల కూడా చాలా గొప్ప కితాబ్ ఇచ్చాడు మీకు. అవును, బీజీ బాద్షా అని. బీజిఎం బాద్షా, ఓకే చెప్తే పిలుస్తుంటాడు. కరెక్ట్. అదే నాకు నిజం అనిపించింది అది. ఎందుకంటే ఇప్పటి వరకు బ్యాక్గ్రౌండ్స్ లో మణిశర్మ గారికి మంచి పేరు ఉంది. మణిశర్మ గారికి ఆయన కొన్ని సినిమాలకి, ఆయన సంగీత దర్శకుడు కాకపోయినా కొన్ని సినిమాలకి ఆయన్ని బ్యాక్గ్రౌండ్స్ చేయమని అడుగుతారు. ఆర్ఆర్
ఆర్ఆర్ చేయమని. మళ్ళీ అంత పేరు మీకే చూశాను నేను. దానికి ఏమైనా స్పెషల్ ఎఫెక్ట్ పెట్టారండి? అంటే బ్యాక్గ్రౌండ్స్ పాటలు పోయిన చోట మీరు ఇందాకే అన్నారు, పాటలు ఆడిన చోట బ్యాక్గ్రౌండ్స్ కి బాగా పేరు వచ్చింది. ఎందుకు వ్యత్యాసం వస్తుంది? అంటే హోలిస్టిక్ గా చెప్పాలంటే యాక్చువల్గా నేను చేసినవి ఎక్కువ ఆ జానర్ అండి సార్, ఎస్పెషలీ యాక్షన్, స్పై థ్రిల్లర్స్ ఇలాంటివి. సో వాటిలోని ఎంత లవ్ సాంగ్స్ పెట్టినా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వైపే బుర్ర వెళ్తుంది. కానీ పాట నిజంగా బాగున్నా కూడా ఓ టైం తర్వాత అంత ఎక్కువ వినపోవచ్చు. దేర్ ఇస్ అ పాసిబిలిటీ దట్ యువర్ మైండ్ గెట్స్ డైవర్టెడ్ టువర్డ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నది నేను చాలా చాలా పర్టికులర్. ఇండిపెండెంట్ మ్యూజిక్, ఇంటర్నేషనల్ మ్యూజిక్ చాలా ఎక్కువ ఫాలో అయినవాడిని, విననివాడిని, అప్డేటెడ్గా ఉండేవాడిని. సో ఉంటాను. సో అది ఆ ప్రయోగం అంతా బ్యాక్గ్రౌండ్ స్కోర్స్లోని పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చాలా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాను. అండ్ ఇదేదో ముందే తెలిసిన ఫార్ములా కాదు, ప్రతి సినిమా ట్రయల్ అండ్ ఎర్రర్. అంతే అది క్లిక్ అయింది సార్. సో అది క్లిక్ అవడం వల్ల ఏంటంటే ఇట్ కైండ్ ఆఫ్ అంటే గివ్ అ వూంఫ్ టు ద హోల్ సౌండింగ్ ఆఫ్ వాట్ ఐవ్ డన్. So especially some films like Garuda Vega, Gudachari, ఇవన్నిటికి they took off on a tangent with the background scores. But that changed with Major and DJ Tillu. Okay, his songs are also, because Hridayama అన్న పాట చార్ట్ బస్టర్ అయింది, పటాస్ పిల్ల ఫ్రమ్ DJ Tillu చార్ట్ బస్టర్ అయింది. దాని తర్వాత ఇంకో సాంగ్ ఓయిషా అన్నది, అది కూడా బాగా వెళ్ళింది మేజర్ నుంచి. సో ఈ సాంగ్స్ వెళ్ళిన తర్వాత lot of people and technicians in the industry, lot of directors especially, they were really happy for me, and they believe that I could do anything. అంటే సాంగ్స్ కూడా చేయగలను విత్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. కొన్ని జానరస్ అంటే చేయలేడు అన్న థాట్ కూడా కొంచెం ఇరేజ్ అవుతూ వస్తుంది. చేయగలడు వీడు అన్నది స్లోగా ఎస్టాబ్లిష్ అవుతున్నది. అది ఆల్రౌండర్. అది రావడం చాలా కష్టం కదండి, అలాంటి ఇమేజ్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ రావడం కష్టం. ఎందుకంటే నేను కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న నేను ఎక్కువ మూవీస్ చేయలేదు సార్. నా అంతా ఏదో ప్యారలల్ వరల్డ్ లెవెల్ అంతే. ఎక్కువ ఇలాంటి ఫిల్మ్స్ చేయడం వల్ల ఇట్ వెంట్. బట్ థ్యాంక్ఫుల్లీ ద కైండ్ ఆఫ్ సక్సెస్ అండ్ మై సక్సెస్ రేట్ హ్యాస్ ఆల్సో బీన్ వెరీ గుడ్. సో one way I had my own path, I still have that, but it became a parallel path. Now this is the bigger path, commercial movies and mass comedy, ivanni, this is the bigger picture. So deentlo digi stars panchesi valki music ivadam annadi, it's very very important, which like didn't happen until now. అక్కడి నుంచి ఇట్స్ గోయింగ్ టు స్టార్ట్, ద రియల్ యాక్షన్ విల్ స్టార్ట్ ఫ్రమ్ దేర్. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. యూకేలో 1 year masters, యూకేలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.